ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృప కలిగిన దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చునుగాక. దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిన్న ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అడిగిన వారి కోరికలు తీర్చే దేవుడు అనేటువంటి విషయాన్ని మరి నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. దయతో అదే సందేశాన్ని ఉదయకాల సమయంలో మనం కొనసాగిందాం. దేవునికి మహిమ. నిన్నటి దినాన్న మరి గుడ్డివారి యొక్క కోరికలను తీర్చిన దేవుడు, అలాగే దేవుని పిల్లలు మన కుటుంబంలో ఉన్న వారందరూ మనోనేత్రాలు తెరవబడినట్లుగా మనం కోరుకోవాలి అని నిన్న దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్క కోరిక కూడా తీర్చేవాడై ఉన్నాడు. ఆయన వద్దకు రావాలే కానీ, ఆయనని వేడుకోవాలే కానీ, ఆయన ఏది నేను చెయ్యలేను అనడైనా. ఎందువల్లంటే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడైనా. అంటే నాకు సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసం ఉంచగలిగే దేవుని అపారమైన నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ కూడా వారి ప్రార్థనల్ని మరి త్రోసివేసేవాడు కాదు. అందుకే భక్తుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా అని. అవును, దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తున్న వారిని, ఆయనను వేడుకుంటున్న వారిని ఆయన ఎప్పుడు దాటిపోడు. చూసాం కదా నిన్నటి దినాన, దావీదు కుమారుడా, ఆ మాట వారిని ఆపేసింది, యేసయ్యను ఆపేసింది. వెనక్కి వచ్చారు కనుక వారి కోరికలన్నీ కూడా నెరవేర్చారు. ఉదయకాల సమయంలో అడిగిన వారి కోరికలు తీర్చే దేవుడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా సంచారం చేస్తున్నప్పుడు మరికొందరు కోరిన కోరికలు ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రియులారా, సాతాధిపతి తన దాసుడైనటువంటి వ్యక్తి అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆ శాతాధిపతి మరి యేసయ్యని వేడుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శాతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ శాతాధిపతి తన కుటుంబంలో లేదా తనతో మరి తన యొక్క పరివారంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అనారోగ్యం చేత మంచాన పడితే ఆ శాతాధిపతి బాధ్యతను తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాతాధిపతి యొక్క హృదయం చూడండి. స్వయంగా తన దాసుడు స్వస్థత నిమిత్తము, తన దాసుడు బాగుపడాలనేటువంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఎంత గొప్పవాడైనా, ఎంత పేరు కలిగిన వ్యక్తి అయినా ఆయన చరణ జోస్తున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. వాక్యంలో రాయబడింది, నా యొద్దకు వచ్చిన వారిని నేనేమాత్రమును కూడా త్రోసివేయను అని. కనుక ఈ యొక్క శాతాధిపతి, ఈ అధికారి యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన అక్కడ మాట్లాడుతున్న మాట, మిగుల బాధపడుచు, నా దాసుడు మిగుల బాధపడుచు ఇంట్లో పడున్నాడయ్యా, దయచేసి వాడిని స్వస్థపరచు అని యేసయ్యని కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వెంటనే ఆ శాతాధిపతితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యేసు 7వ వచనం, యేసు, నేను వచ్చి
వాని స్వస్థపరచదని వానితో చెప్పగా దేవుని ప్రియులారా, యేసు ప్రభువారు వాడు వేడుకుంటున్న మాటలు తన యొక్క దాసుడు క్షేమం కోసం, స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం అతడు కోరిక ఉన్నది గనుక ఆ కోరికను తీర్చాలని యేసు ప్రభువారు ఆ రోగి యొద్దకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అక్కడ శాతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, అయ్యా తమరు మా ఇంటికి రావడానికి నేనంత యోగ్యుడిని కాదు. అక్కడ రాయబడింది కదా, శాతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. విశ్వాసం ఉంది, తన దాసుడు స్వస్థపరచబడాలని కోరిక. యేసయ్య మాత్రమే స్వస్థపరచగలడు. ఆయన నోటి మాట సెలవిస్తే చాలు స్వస్థత కలుగుద్ది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం. దేవునికి మహిమ. కనుక అతడు కోరిక, యేసయ్య అన్నారు నువ్వు అన్నట్టుగానే, నువ్వు కోరుకున్నట్టుగానే. చూసారా, వాక్యంలో రాయబడింది 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో నెవనికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13వ వచనం చూస్తున్నాం. 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతను దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. ఏ కోరికతో వచ్చాడు తెలుసా? తన దాసుడు స్వస్థత పొందాలని, తన దాసునికి స్వస్థత రావాలని. రెండోది అతనికి ఉన్న విశ్వాసం. అందుకే యేసయ్య ఆ మాట అక్కడ వాడిని విశ్వసించిన ప్రకారము. ఇక వెళ్ళుము, నీ కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. ఆ గడియలోనే తనకున్నటువంటి దాసుని యొక్క అనారోగ్యం తొలగిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అబ్బా, నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య ఎంత అద్భుతాలు చేసే దేవుడు. అడిగిన వారిని ఏమాత్రం కూడా నిస్పృహ నిరుత్సాహములు విడిచిపెట్టేవాడు కాదైనా. అడిగిన వారి కోరికలన్నీ కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచారం చేసి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మానవులందరి నిమిత్తము కూడా మరి సిలువలో తన ప్రాణం పెడుతున్న సమయంలో, సిలువలో ఆయన మరి ఉన్నప్పుడు కుడివైపు ఎడమవైపు కూడా 2 దొంగలు ఆయనతో పాటు సిలువ వేశారు. దాంట్లో ఒక దొంగ ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు, పక్కూర్తో చెప్తున్నాడు, రే ఇది మనకు న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ప్రక్కోడికి చెప్పి యేసయ్యతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. చూడండి, లోకా శుభవార్త 23వ అధ్యాయం 42వ వాక్యం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఆ వ్యక్తి యేసు ప్రభువుని చూసినప్పుడు తన స్థితి అర్థమైపోయింది. మేము పాపులు, అపరాధులం, దొంగలం, కానీ ఈయన ఏ నేరము చేయని పరిశుద్ధుడు అని అక్కడ సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రత్యక్షతను చూడగలిగాడు. కనుక ఆ రెండో వాడిని గద్దిస్తూ ఉన్నాడు, రే మనము కూడా అదే తప్పిదములో ఉన్నాం, మనం చేసేది అపరాధం, మనం చేసింది నేరం, కనుక ఇది మనకి సరైనదే, కానీ ఈయన ఏ అపరాధం చేయలేదే, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు అని మరి ప్రక్కనున్న దొంగకి చెప్తూ యేసయ్యను చూసి అడుగుతాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో.
అతనుకున్న కోరిక ఏంటి తెలుసా? యేసయ్యతో ఉండాలని. దేవునికి మహిమ. ఆయన రాజ్యములో ఉండాలని. ఈ లోకంలో అతడు బ్రతికిన బ్రతుకుకి సిలువ ఎదుట పశ్చాత్తాపడ్డాడు. అందుకే నా మాట మనం చూస్తున్నాం. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడు. ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఒప్పుకున్నాడు, విశ్వసించాడు. దేవునికి స్తోత్రం. యేసుతో ఉండాలని కోరిక. అందుకనే అయా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని ప్రాధేయపడ్డాడు. కోరిక యేసుతో ఉండాలని కోరిక. చూసారా, చివరి క్షణంలో కూడా అడిగిన వారికి లేదనుకుండగా, కోరుకున్న కోరికలు మరి నా వల్ల కాదు అనుకుండగా, చివరి దశలో కూడా శిలువ మరణములో సహితము కూడా ఒక దొంగ తన దేవుని ఎదుట పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకుని దేవుని సహాయమును వేడుకున్నప్పుడు వాని కోరికలు మహోన్నతుడైనటువంటి దేవుడు తీర్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ. అక్కడ చూస్తున్నాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. చూసారా, దొంగ యొక్క కోరిక యేసుతో ఉండాలని. దేవుడు అతని కోరికని సఫలపరిచాడు. వాని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండగా, వాని యొక్క ఆత్మ పాతాళంలో పడిపోకుండగా, వాని ఆత్మ యుగయుగములో కాలుచూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతి కాకునున్నట్లుగా, మరి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి యేసయ్య వానిని పైకి లేపి మరి పరదేశికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. గల కారణం దొంగ యొక్క పశ్చాత్తాపం. రెండవది యేసు మీద అతడు ఉంచినటువంటి విశ్వాసం. కనుక అతనికి అనిపించింది ఈయనతో ఉండాలి అని. దేవునికి స్తోత్రం. కనుక యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో పాటు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. అతని కోరికని యేసు ప్రభు వారు మరి కొట్టివేయలేదు, తీర్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, మరి ఇంతవరకు నువ్వు ఎలా బ్రతికావో, ఇంతవరకు నువ్వు ఎలాంటి మార్గంలో మీరు నడిపించబడ్డావో నాకు తెలియదు. కానీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, ఒకవేళ ఈ వాక్యం విన్న తదుపరి నీ జీవితంలో మరి ప్రభువుతో నడవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే, ప్రభువుతో నడిపించబడాలని నువ్వు కోరుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ అపరాధములని ప్రభు ఎదుట ఒప్పుకో, విడిచిపెట్టు. యేసుతో నడవాలి అనేటువంటి ఒక కోరిక నీలో ఉంటే తప్పనిసరిగా మరి దేవుడు నీ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దొంగ మరి ఆ భయంకరమైనటువంటి పాప స్థితిలో నుండి క్షమాపణ పొందినట్లుగా నీ జీవితంలో కూడా నా ప్రభు నీకు గొప్ప విడుదలనిచ్చి మరి ఆయన మార్గంలో నడిచినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక ఆయనతో నడవాలని కోరుకుందాం. ఆయన ఇస్తున్నటువంటి రక్షణ ఆనందాన్ని పొందుకుందామని కోరుకుందాం. మన హృదయాలు తెరవబడాలని కోరుకుందాం. ఆయన ఇస్తున్నటువంటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుంటూ నమ్మకంగా ప్రభువులో సాగిపోవాలని కోరుకుందాం. మన ప్రతి కోరికలను మన ప్రభువు సిద్ధింప చేస్తాడు. ఆయనతో మనం నడిపిస్తాడు. ఆయనతో నడిచిన వారికి ఏ కొదువ ఉండదు. ఆయనతో నడిచిన వారికి ఏ ఇబ్బంది ఉండదు. ఆయన కాపుదలగా ఉంటాడు, కేడముగా ఉంటాడు, ఏమండి సెక్యూరిటీగా ఉంటాడు. ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడుగా ఉంటాడు. మనకి ఏ అపాయం సంభవించకుండా దినదినము ఆయన రెక్కల నీడలో ఆయన మనల్ని భద్రపరుస్తాడు. కనుక నీ జీవితంలో ప్రభువుతో నడవాలని కోరుకో. ఒకవేళ నీ కుటుంబానికి ఎవరైనా రక్షించబడకపోతే వారు హృదయాలు తెరవనని, వారి మనోనేత్రాలను వెలిగించనని కోరుకుందాం. నీ కుటుంబంలో నీకు తెలిసిన వారు ఎవరైనా అనారోగ్యాల చేత ఉంటే వారిని స్వస్థపరచండి, వారిని దర్శించండి అని ప్రభువును కోరుకుందాం. మన కోరికలన్నీ కూడా ఆయన సిద్ధింప చేసే దేవుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు కోరుకుంటున్నటువంటి నీ ప్రతి కోరిక నా ప్రభు ఆయన చిత్త ప్రకారంగా సిద్ధింప చేసి నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు నా దేవుడు జరిగించును గాక. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మరి వారికి ఉన్నటువంటి కోరికలు
మరి నీ ఎదుట నీ చిత్త ప్రకారంగా కోరుకుంటున్నారు. ప్రతి కోరికని సఫలపరచండి. అవును ప్రభా, మా కోరిక భూ సంబంధమైన కోరికగా కాక పర సంబంధమైనటువంటి కోరికగా ఉండినట్లుగా సహాయించండి. నశించిపోతున్న వారి ఆత్మల రక్షణ కొరకు మేము కోరుకునే వారుగా, వారు మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా తెరవబడే కోరికలు కలిగిన వారుగా నా తండ్రి, ప్రతి కుటుంబం క్షేమాన్ని ఆరోగ్యాన్ని పొందుకునే అయా కోరికలు మేము కలిగి ఉంటూ, అయ్యా ఎవరైతే నీ మార్గంలో నుండి వెడలిపోయారో వాళ్ళు మరలా అయ్యా వారి తప్పులు తెలుసుకుని మళ్ళీ నీ మార్గంలో నడుస్తూ నీ కొరకు నమ్మకంగా సాగిపోయినట్లుగా మేము కోరుకుంటూ, అయ్యా నీ ఎదుట నా దేవ నమ్మకంగా మేమును ప్రార్థనాపూర్వకంగా అయ్యా నీ నామ ఘనత కోసం బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలు కోరుకున్న ప్రతి కోరికలను నీ పరిశుద్ధ నామములో మీరే తీర్చి వారికి క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్.